హెల్మెట్ సీట్ బెల్ట్ ప్రాణాలు కాపాడే రక్షణ కవచాలని అదనపు డీజీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో తమతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. విదేశాల్లో అమలవుతోన్న డెస్టినేటెడ్ డ్రైవర్ విధానాన్ని అలవర్చుకోవాలని కూడా సూచించారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గణనీయంగా తగ్గించొచ్చని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వలసద్వాది గ్రామ శివారులో అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ప్రతిరోజు చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్. దేశానికి 1,80,000 పీపుల్ అది ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. సో ఎక్కువ యాక్సిడెంట్ అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. దాంట్లో ఎక్కువ వేగం, అతి వేగం, తర్వాత ఈ బండి సరిగా లేదు, ట్రాఫిక్ నియమాలు పాటించలేదు, దాంట్లో సీట్ బెల్ట్, 4 వీలర్ సీట్ బెల్ట్ వేసుకోవట్లేదు, ముందు సీట్లో ఉన్న ఓకే, మాత్రం వెనక సీట్లో ఉన్న వాళ్ళు అస్సలు సీట్ బెల్ట్ ధరించలేదు. తర్వాత 2 వీలర్ ప్రయాణికులు హెల్మెట్ ధరించడం, డ్రైవర్ కేవలం హెల్మెట్ ధరించడం కాదు, వెనక ఎవరు కూర్చుంటున్నారు వాళ్ళకు కూడా హెల్మెట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ 2 వీలర్లో ఎక్కువ హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. తర్వాత మొబైల్ టాకింగ్, మొబైల్ ఫోన్లో మాట్లాడడం, తర్వాత మందు తాగి డ్రైవింగ్ చేయడం, ఇలాంటి కొన్ని కారణం వల్ల ఎక్కువ ఇది రోడ్ యాక్సిడెంట్ అవుతున్నాయి. సో ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజల చైతన్యం రావాల ఉద్దేశంతో ఈ గ్రామ సభ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశారు. మన గ్రామ సర్పంచ్ హరిప్రసాద్ గారు ఇక్కడ ప్రమాణం కూడా స్వీకారం చేయడం జరిగింది.